మొత్తం డ్యామేజ్ అయిపోయింది కదా. బస్ స్టాండ్ గుద్దేసినట్టుండి కార్కి. అది కాక ఇది డ్రైవింగ్ క్లాస్ కార్ కదా, మరి ఎవరు తప్పు ఉందో మరి. ఆయన ఏమో బ్రేక్ పడట్లే అని చెప్పేసి వచ్చి డైరెక్టర్ గుద్దేసిన అని చెప్తుండు. కస్టమర్ చంపేశారు కదా బాబోయ్, టైం అవుతుంది అని చెప్పేసి. అలాంటి దయచేసి ఎవరైనా కస్టమర్లు అలా అర్జెంట్ ఉన్నప్పుడు ఒక 10 minutes ముందు బుక్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో మనకి అప్డేట్ అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఇది నేను పార్సల్ యాక్సెప్ట్ చేసిన, బై మిస్టేక్లో యాక్సెప్ట్ చేసిన పార్సల్ని. ఇప్పుడు పార్సల్ తీసుకుంటే మనకి వాడు అమౌంట్ ఎక్కువ కట్ చేస్తాడు, మనం ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా. అది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది మళ్ళీ మనం క్యాన్సిల్ కూడా చేసే ఆప్షన్ ఉండదు అనుకుంటాం మనకి ఒకసారి పార్సల్ పిక్ చేసుకున్న తర్వాత. ఒక పికప్ దగ్గరికి అది వచ్చేసిన కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. చలో పార్సల్ అయితే పిక్ చేసేసుకున్నాం. మనం పార్సల్ ఏదో పెద్దది అనుకున్నా, కానీ ఓన్లీ ఒక చిన్న ఐడి కార్డ్ అయితే ఉంది పార్సల్. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్కి అయితే ఈ పార్సల్ అయితే ఇచ్చేద్దాం. పార్సల్ కాదు, ఐడి కార్డ్. టైం వచ్చేసి 6:50 అయితే అవుతుంది మనకి. చూద్దాం మరి ఈరోజు ఎంత ఎర్నింగ్స్ వస్తాయో ఏందని చెప్పేసి. ఎట్లాగో ఐ థింక్ ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఈరోజు కూడా 49 రూపీస్ తీసుకున్నా. అసలు ఏది తీసుకుంటే బెస్ట్ అని నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే ఒక్కో రోజు వెళ్తాం, ఒక రోజు వెళ్ళాం కదా, ఆ రోజు టైం వేస్ట్ అనవసరంగా అది సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా వేస్ట్ అయిపోతుంది అది. అందుకని చెప్పేసి ఈరోజు ఎట్లాగో నాకు తెలిసి నెక్స్ట్ మండే సంక్రాంతి కదా, అందుకని చెప్పేసి నేను అది తీసుకోవట్లేదు సబ్స్క్రిప్షన్. ఎట్లాగో నాకు తెలిసి ఫ్రైడే నైట్న అందరూ వెళ్ళిపోతారు. అప్పటి నుంచి నాకు తెలిసి ఇంకా ఫ్రైడే నైట్ రోజు అందరూ వెళ్ళిపోతారు. ఇంకా సాటర్డే సండే రైడ్లు చాలా కష్టం. ఇంకా మళ్ళీ సంక్రాంతి నుంచి అందరూ వచ్చిన తర్వాత అప్పుడు వస్తాయి రైడ్లు. నేను చూస్తా ఒకసారి, ఫ్రైడే అయిపోయింది, ఫ్రైడే రోజు చేస్తాను కదా, మళ్ళీ సాటర్డే రోజు వస్తా, అసలు రైడ్లు వస్తాయో రావు అని చూడాలి ఒకసారి. చలో 9.2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. వెళ్ళి కస్టమర్కి అయితే ఈ పార్సల్ అయితే ఇచ్చేద్దాం. ఓలా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా, కానీ మళ్ళీ ఓపెన్ చేసి మెట్రో సైడ్ వస్తున్నాయి రైడ్లు, అందుకని చెప్పేసి యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకోసారి ఓపెన్ చేసి పెడతా, మన JN2 మెట్రో సైడ్ వస్తే మాత్రం యాక్సెప్ట్ చేసుకుంటా ఓలా రైడ్. మొత్తం డ్యామేజ్ అయిపోయింది కదా, బస్ స్టాండ్ గుద్దేసినట్టుండి కార్కి. అది కాక ఇది డ్రైవింగ్ క్లాస్ కార్ కదా, మరి ఎవరు తప్పు ఉందో మరి. ఆయన ఏమో బ్రేక్ పడట్లే అని చెప్పేసి వచ్చి డైరెక్టర్ గుద్దేసిన అని చెప్తుండు. క్రీటా ముంగట మొత్తం పోయింది ఒక సైడ్న. ఇవ్వండి అంతే. చలో మనకి ఈరైతే 124 రూపీస్ అయితే వచ్చింది. నేను అనుకున్నా కదా ఈడు గట్టి కట్ చేస్తాడు. బై మిస్టేక్లో యాక్సెప్ట్ చేసిన పార్సల్ ఎంత 22 రూపీస్ కట్ చేసుకున్నాడు. చలో ఓలా ఓపెన్ చేద్దాం. చలో ర్యాపిడోలో అయితే ఇంకో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన, చిన్న రైడ్ ఇది కూడా. లాంగ్ రైడ్ ఇది. ఈ పార్సల్ కూడా అనవసరంగా పిక్ చేసుకున్నట్టు అనిపించింది. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ అయితే పిక్ 90. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 47 రూపీస్ అయితే వచ్చింది. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. చలో మనకి రైడ్ అయితే 50 రూపీస్ అయితే వచ్చింది. రైడ్లు అయితే చాలా స్లోగా ఉన్నాయి ఈరోజు. చలో ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది మనకి. పికప్ వచ్చేసి 750 మీటర్సే చూపిస్తుంది. చలో వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం.
ఓటీపీ 0582. ఓకే 90 అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 90 రూపీస్ అయితే వచ్చింది. చలో ఇంకొక రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో. నీ అంగం అన్నీ చిన్న చిన్న రైడ్లు వస్తున్నాయి, ఒక్కటి లాంగ్ రైడ్ రావట్లేదు. ఓలా ఓపెన్ చేసి పెట్టినా ఓలాలో అసలు రైడ్లే రావట్లేదు ఈరోజు ఏంటో. నిన్న మంచిగా వచ్చినాయి. సరే ర్యాపిడ్లో అయినా ఒక రెండు మూడు లాంగ్ రైడ్లు కొడితే అమౌంట్ రీచ్ అయిపోతాం అనుకుంటే ఆర్ యూ కమింగ్ అంట. అమౌంట్ రీచ్ అయిపోతాం అనుకుంటే ఇందులో కూడా రావట్లేదు. అన్నీ స్మాల్ రైడ్ 5 కిలోమీటర్స్ రైడ్లే వస్తున్నాయి. ఒక్కడు కూడా ఫస్ట్ రైడ్ ఒక్కటే అది పార్సల్ రైడ్ ఒక్కటే లాంగ్ రైడ్ చేసిన, మిగతా అన్ని స్మాల్ రైడ్లు చేసిన. మళ్ళీ ఇంకొకటి ఇటు బాచ్పల్లి వచ్చింది 7.9 కిలోమీటర్స్. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. ఒకటే మెసేజ్ పెడతానే ఉండు, వెయిటింగ్ ఎట్ ది పికప్ పాయింట్ అని చెప్పేసి. 7524. ఓకే అండి. 43. ఓకే థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 44 రూపీస్ అయితే వచ్చింది. కస్టమర్ చంపేశారు కదా బాబోయ్, టైం అవుతుంది అని చెప్పేసి. అలాంటి దయచేసి ఎవరైనా కస్టమర్లు అలా అర్జెంట్ ఉన్నప్పుడు ఒక 10 మినిట్స్ ముందు బుక్ చేసుకున్నారా నాయనలా. రైడర్లు ఎందుకు చంపుతారు? మళ్ళీ మనకి ర్యాపిడోలో కూడా 60 క్రాస్ చేసినాం అనుకో ఫైన్ పడుతుంది మనకు కూడా. అది వాళ్ళకి అర్థం కాదు, మనకి కదా లాస్. అప్పుడు టైం వచ్చేసి 9:38 అయితే అయింది. మన ఎర్నింగ్స్ వచ్చేసి 460 రూపీస్ అయితే అయింది. అబ్బా కమ్మని యాక్సెప్ట్ అవ్వే. చలో ఓలాలో అయితే మాకు మంచి రైడ్ అయితే వచ్చింది, యాక్సెప్ట్ చేసిన. చాలా స్లోగా అయితే ఉన్నాయి రైడ్లు మాత్రం. చలో ఇక వెళ్ళైతే ఈ కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. జస్ట్ 0.1 కిలోమీటర్ చూపించింది కదా. ఓటీపీ 9291. ఓకే థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 40 రూపీస్ అయితే వచ్చింది. 49 చూపించాడు కలిసి. వ్యాలెట్ లాడు ఉంటాయి మిగతా రూపీస్. ఇది నేను ర్యాపిడ్ పార్సల్ తీసుకుంటే స్విగ్గీ డెలివరీ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. వీడు ఏం చేస్తున్నాడో ఏమో ర్యాపిడో వాడు. ఇది ర్యాపిడ్లో పార్సల్ తీసుకున్నా, అయితే అక్కడ ఏం చూపిస్తుంది మనకి, టైమింగ్ కూడా చూపిస్తుంది. ఈ టైం కల్లా రీచ్ అవ్వాలి ఇట్లా చూపిస్తుంది చూడు జొమాటో స్విగ్గీ వాళ్ళకి. అట్లా చూపిస్తుంది నాకు కూడా. నేను స్విగ్గీ చేస్తున్నానా ర్యాపిడో చేసినా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అది అసలు యాక్చువల్గా ఎందుకు యాక్సెప్ట్ చేసినా అంటే మా ఇంటి సైడ్ వచ్చింది కాలేజ్కి, అందుకని చెప్పేసి రైట్ యాక్సెప్ట్ చేస్తే సరే నేను పార్సల్ అనుకున్నా, అది పార్సల్ కాదు. ఇంకా అక్కడ మళ్ళీ కస్టమర్ మనకి మామూలుగా మనం పార్సల్ చేసుకుంటే అక్కడ ఎట్లా చూపిస్తుంది టైమింగు, మన ఆఫ్టర్ పికప్ దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత చూపిస్తుంది కస్టమర్ కాల్ చేయడానికి ఆప్షన్ ఏంటి చూపిస్తుంది. ఇక్కడ అసలు మనకు ఆప్షన్ చూపించకుండా మనకి ఏదేంతో చూపిస్తుంది అక్కడ. మళ్ళీ టైమింగ్ ఒకటి, ఈ టైంలో కల్లా రీచ్ అవ్వకపోతే కస్టమర్ కంప్లీట్ రేట్ చేస్తారు, మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అని అదొక నోటిఫికేషన్. మళ్ళీ మనం పిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద మొత్తం ఏంటేంటివో ఉన్నాయి. అసలు అది నాకు ఎనేబుల్ అయిందో అవ్వలేదు అర్థం కావట్లా. అది అట్లా ఎందుకు వస్తుంది ఏదన్నా అంటే బైక్ ట్యాక్సీది మనం ఉంటాయి కదా పార్సల్ ఎనేబుల్ చేసుకునేవన్నీ. ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత చూసి అది ఆఫ్ చేసుకుంటా. బైక్ ట్యాక్స్ చేస్తుంది ఎందుకు కింద. ఇప్పుడు పార్సల్ కదా వాళ్ళు 3 ఫ్లోర్లేమో పైకి ఎక్కించారు, కిందకి పైకి తిరగాలి ఇంకా. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్కి అయితే ఈ పార్సల్ అయితే ఇచ్చేద్దాం. కస్టమర్ అయితే లాస్ట్ రైడ్ మనకు ఆన్లైన్లో పేమెంట్ చేశారు. ఎంత అమౌంట్ అది చెక్ చేద్దాం 1 సెకండ్. 74 రూపీస్. లాస్ట్ రైడ్ బొక్క. ఊబర్లో మైనస్ బ్యాలెన్స్ కూడా తక్కువకి వచ్చేసింది. ఊబర్ అంటున్నా ర్యాపిడోలో. ఇంకా మనం దానికి వ్యాలెట్ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా.
చలో ఇంకా ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి మనకి టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా అవుతుంది 12 అయితే అవుతుంది. 12:01 అయింది. మనం 6:50కి అయితే రైడ్ స్టార్ట్ చేసినాం. ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 709 రూపీస్. ఇందులో 709 ఓలాలో ఒక్కటే రైడు, అది 46 రూపీస్ రైడ్ చేసిన అంతే. అది స్మాల్ రైడ్ అంతే. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. 46 టోటల్ 755 రూపీస్ అయితే వచ్చింది ఈరోజు అయితే. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఎందుకంటే కొంచెం నిన్న ఈ టైం కల్లా 800 అమౌంట్ 800 దాకా వచ్చినాయి అమౌంట్. ఈరోజేమో 750 రూపీసే వచ్చినాయి. అందులో మనకి లాస్ట్ రైడు ఆన్లైన్లో పేమెంట్ చేశారు కాబట్టి అది మైనస్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక్కరోజు రైడ్స్ వస్తాయి ఫుల్గా, ఒక్కరోజు రైడ్స్ రావు. మరి రేపు ఎట్లాగా ఉంటుందో ఏంది కదా చూద్దాం. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.